తెలంగాణ నిరుద్యోగ యువతకు టీజీపీఎస్సీ శుభవార్త తెలిపింది. ఎంతో కాలంగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం రేపు 3 నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. ప్రభుత్వం నుంచి 3800 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు వచ్చాయని, వీటి కోసం రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తామని ఆయన తెలిపారు. ఆన్లైన్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించడం ఉత్తమమని, భవిష్యత్తులో నిర్వహించబోయే అన్ని పరీక్షలు ఆన్లైన్లోనే నిర్వహిస్తామని చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. తెలంగాణ నిరుద్యోగ యువతకు టీజీపీఎస్సీ శుభవార్త తెలిపింది. ఎంతో కాలంగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం రేపు 3 నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. ప్రభుత్వం నుంచి 3800 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు వచ్చాయని, వీటి కోసం రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తామని ఆయన తెలిపారు. ఆన్లైన్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించడం ఉత్తమమని, భవిష్యత్తులో నిర్వహించబోయే అన్ని పరీక్షలు ఆన్లైన్లోనే నిర్వహిస్తామని చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, అటు నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి. ఎన్నో రోజుల నుంచి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసినటువంటి యువతకు ఒక రకంగా ఇది శుభవార్తగా అని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ మరొక అంశాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రతి నెల 3 నోటిఫికేషన్లను తాము ఏదైతే ఇస్తామంటూ కూడా, ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామంటూ కూడా బుర్రా వెంకటేశం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో వేగం పెంచడంతో పాటు ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సరికొత్త మార్పులు తీసుకొస్తున్నట్లు కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల నమ్మకం కలిగించేలా పలు కీలక నిర్ణయాలను కూడా వెల్లడించారు. ప్రతి నెల 3 నోటిఫికేషన్లను కూడా విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి ప్రస్తుతం 3800 ఉద్యోగ పోస్టుల భర్తీకి అనుమతులు వచ్చాయంటే కూడా చైర్మన్ తెలిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ పోస్టుల భర్తీ కోసం ఇకపై క్రమం తప్పకుండా రెగ్యులర్ గా నోటిఫికేషన్లు విడుదల చేస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి నెల సగటున 3 నోటిఫికేషన్లు ఇస్తామని, రేపే ఏదైతే జూన్ 2వ సందర్భంగా 3 నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నామంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అంటే దాదాపుగా రేపు 3 నోటిఫికేషన్లకు సంబంధించి 3800కు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనున్నబోతున్నామంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలంటే కూడా గత కొద్ది రోజులుగా కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద కావచ్చు, దిల్సుఖ్ నగర్ వద్ద కావచ్చు, ఏవైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ సెంటర్స్ ఉంటాయో వాటి వద్ద వారు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఈ సందర్భంగా జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్టు, ఇక నుంచి ప్రతి నెల ఏదైతే 3 ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటన చేస్తామని ప్రభుత్వం కావచ్చు టీజీపీఎస్సీ ప్రకటన చేయడం మాత్రం ఒక రకంగా నిరుద్యోగుల్లో సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరొక అంశం, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కూడా ఏదైతే నిరుద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఒక రకంగా ఇప్పటి నుంచి ఎలక్షన్స్ వరకు ప్రతి నెల 3 నోటిఫికేషన్ల పరంగా విడుదల చేస్తే మాత్రం మరి కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా టార్గెట్ పెట్టుకుందా, ఏదైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులను మళ్ళా పుస్తకం వైపు మళ్లించడానికి, ఉద్యమ బాట నుంచి పుస్తకం వైపు మళ్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఈ స్ట్రాటజీని ఏమైనా అమలు చేస్తుందా అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద టీజీపీఎస్సీ మాత్రం నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నాము, రేపటి నుంచి ప్రతి నెల 3 నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటన చేయడం మాత్రం నిరుద్యోగుల్లో కొంత ఏదైతే ఆశలు చిగురించాయని కూడా చెప్పాలి. వారు సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ అంశం సంబంధించి కూడా చూస్తే మాత్రం ప్రత్యేకంగా రేపు జూన్ 2 సందర్భంగానే విడుదల చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సరేనా? ఓకే, అంటే ఇక్కడ 3800 ఉద్యోగాల భర్తీకి మాత్రమే ప్రతిపాదనలు వచ్చినట్లు చెప్తున్నారు కదా. సో చాలా మంది అప్లై చేసే అవకాశం ఉంటుంది. సో దీనిపై నిరుద్యోగులు ఏమైనా అభ్యంతరం చెప్పే అవకాశం ఉంటుందంటారా? తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రభుత్వ ఉద్యోగాలకు
ఎదురు చూస్తున్నటువంటి వారు లక్షల మంది ఉంటారు. ఇప్పటికే మనం చూస్తాం గతంలో నిర్వహించినటువంటి గ్రూప్స్ సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా మనం లక్షల మంది అప్లై చేసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఏదైతే ప్రతి నెల కూడా మూడు నోటిఫికేషన్లు ఉద్యోగ భర్తీలకు సంబంధించి 3 నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. రేపు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వబోతా ఉన్నారు ఏందన్నది కూడా కొంత ఆసక్తిగా నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తా ఉన్నారు, విద్యార్థులు కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ నెల 3,000 రేపు 3,800 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇస్తే మరో నెల ఎన్ని నోటిఫికేషన్లు ఇవ్వబోతా ఉన్నారు, ఎన్ని ఉద్యోగ నియామక ప్రక్రియలకు సంబంధించి కూడా ముందడుగు వెళ్ళబోతున్నారు అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పెద్ద ఎత్తున మాత్రం ఉద్యోగ నియామకాలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ కూడా భావిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. రేహనా, అంటే రెగ్యులర్ గా ఇంక నుంచి నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు, నిజంగా ఇది సాధ్యమయ్యే పని అంటారా? ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చినటువంటి హామీ మనందరికీ కూడా తెలిసిందే. గెలవంగానే తాము 2 లక్షల నోటిఫికేషన్లు ఇస్తామంటూ కూడా వారు ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికే గ్రూప్స్ పరీక్షలను కూడా నిర్వహించడం జరిగింది. తదుపరి ఏదైతే మరో 2.5 సంవత్సరాలలో ఎలక్షన్స్ ఉండబోతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను ఉద్యమ బాట కాకుండా ఉద్యోగ బాట పట్టించాలని భావిస్తుందా అని కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. చూస్తున్నాం ప్రజెంట్ మనం 3,800 ఉద్యోగాలకు మాత్రమే రేపు 3 నోటిఫికేషన్లు ఇవ్వబోతా ఉన్నారు. తదుపరి వచ్చే నెల ఎన్ని ఇవ్వబోతా ఉన్నారు, ఎప్పటి వరకు ఇవ్వబోతున్నారు అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పోటీ పరీక్షల కోసం లక్షలాది మంది విద్యార్థులు కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. మరి ప్రభుత్వం ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్తుంది అనేది మాత్రం ప్రభుత్వ వర్గాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే వంశీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.